తొలకరి చినుకులు 1 తెలుగు వాచకం 1వ తరగతి ఉడత ఉ త సరళ పదాలు చదవడం రాయడం. ఈ ఇంటరాక్టివ్ మల్టీమీడియా లెర్నింగ్ ఆబ్జెక్ట్ ను చూసిన తర్వాత విద్యార్థులు ఉ త సరళ పదాలు చదవడం రాయడం నేర్చుకుంటారు. గేయాన్ని వింటారు. కీలక పదమైన ఉడతను గుర్తిస్తారు. ఉడత పదంలోని అక్షరాలను వర్ణమాలలో నిత్య జీవితంలో ఉపయోగించే పదాలలో గుర్తిస్తారు. ప ల క ప డ వ ప ల క డ వ. పిల్లలు, ఈ బొమ్మలన్నీ మీకు తెలుసు కదా? పైన ఉన్న అక్షరాలను లాగి బొమ్మలకు సరైన పేర్లను తయారు చేయండి. వెరీ గుడ్, బాగా చేశావు. 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 ఇంట్లో అమ్మ, నాన్న, తాత, మామ, బుడత, ఉడత, మామ చేతిలో మామిడి పండ్లు, తాత చేతిలో బూరెలు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ దోసెలు పోస్తుంది. నాన్న తెచ్చెను గారెలు 2 ఉడతకు 1 బుడతకు 1. మామ తెచ్చెను మామిడి పండ్లు ఉడతకు 2 బుడతకు 2. తాత తెచ్చెను బూరెలు 6 ఉడతకు 3 బుడతకు 3. అమ్మ పోసెను దోసలు బోలెడు ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని? నాన్న తెచ్చెను గారెలు 2 ఉడతకు 1 బుడతకు 1. మామ తెచ్చెను మామిడి పండ్లు ఉడతకు 2 బుడతకు 2. తాత తెచ్చెను బూరెలు 6 ఉడతకు 3 బుడతకు 3. అమ్మ పోసెను దోసలు బోలెడు ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని? పిల్లలు, గేయంలో ఉడత పదంపై క్లిక్ చేయండి. ఉ డ త ఉడత. You are right. You are right. You are right. You are right. కొమ్మ పైన ఉడత ఉంది.
ఉడత జామ పండును చూసింది. ఉడత జామ పండును తింటున్నది. వాక్యాల్లోని ఊడాత పదాన్ని గుర్తించండి. దానిపై క్లిక్ చేయండి. You are right. You are right. You are right. పిల్లలు, ఊడత పదంలో డా అక్షరం ఎలా రాయాలో మీకు ముందే తెలుసు కదా. వు అక్షరాన్ని తా అక్షరాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు వు అక్షరాన్ని ఎలా రాయాలో ఉమ చింతగింజలతో చూపిస్తుంది. ఉమపై క్లిక్ చేయండి. వు రాయడం ఎలాగో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలాగే రాయటానికి ప్రయత్నించండి. పిల్లలు, ఇప్పుడు తా అక్షరాన్ని ఎలా రాయాలో చూద్దాం. లత తన దగ్గర ఉన్న బంతిపూల రెక్కలతో తా అక్షరాన్ని రాయడం చూపిస్తుంది. లతపై క్లిక్ చేయండి. పిల్లలు, త అక్షరం రాయడం తెలుసుకున్నారు కదా. మీ నోట్బుక్స్ లో ఇలా రాయటానికి ప్రయత్నించండి. తా. పిల్లలు, వర్ణమాలలో వు, డా, తా అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాటిపై క్లిక్ చేయండి. You are right. You are right. You are right. నీకు గారె కావాలా, బూరె కావాలా, పండు కావాలా, దోశ కావాలా? ఏం కావాలి? తీసుకో. పిల్లలు, ఈ బొమ్మలను చూడండి. ఆ బొమ్మల పేర్లు మీకు తెలుసు కదా. ఆ పేరులోని మొదటి అక్షరం ఇవ్వబడింది. అక్షరాన్ని సరైన బొమ్మతో జతచేయండి. ఉంగరం. ఈ పదంలోని మొదటి అక్షరం వు కదా. వుని గుర్తించి లాగి ఉంగరం ముందున్న డబ్బాలో పెట్టండి. ఇలాగే వంకాయ. మొదటి అక్షరం వా కదా. వా అక్షరం ఎక్కడుందో వెతకండి. వంకాయ ముందు డబ్బాలో పెట్టండి. పంజరం. మొదటి అక్షరం పా. పా ఎక్కడుందో గుర్తుపట్టి పంజరం ముందు పాను పెట్టండి. డబ్బా. మొదటి అక్షరం డా. తల. మొదటి అక్షరం తా. లడ్డూ. మొదటి అక్షరం లా ను గుర్తించండి. లడ్డూ ఎదురుగా పెట్టండి. You are right. 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 పిల్లలు, ఇక్కడ కొన్ని బొమ్మల్ని వాటి పేర్లను చూస్తున్నారు కదా. అవి వరుసగా
డమరు, ఉమ, లత, డజను, అడవి, తమలపాకు, ఉదయం, తబల. ఈ పదాల్లో వు ఎక్కడుందో గుర్తించండి. వుపై ఇలా ఈ గుర్తును పెట్టండి. డా అక్షరాలను వెతకండి. డాపై ఇలాంటి గుర్తును పెట్టండి. తా అక్షరాన్ని గుర్తుపట్టండి. తా అక్షరంపై ఇలాంటి గుర్తును పెట్టండి. అన్నీ సరిగ్గా చేసిన వారికి ఈ కిరీటం. సారీ, మరోసారి ట్రై చేయండి. యు ఆర్ రైట్. 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 సారీ, మరోసారి ట్రై చేయండి. యు ఆర్ రైట్. సారీ, మరోసారి ట్రై చేయండి. సారీ, మరోసారి ట్రై చేయండి. యు ఆర్ రైట్. You are right. Sorry, మరోసారి ట్రై చేయండి. Sorry, మరోసారి ట్రై చేయండి. You are right. You are right. పిల్లలు, ఉడత బొమ్మను చూడండి. దానిలో ఎలాంటి రంగులు లేవు కదా? మరి మీరు దాంట్లో రంగులు వేయాలి. పక్కనున్న రంగుల్లోని ఏదైనా ఒక రంగుపై క్లిక్ చేయండి. ఉడత మీరు క్లిక్ చేసిన రంగుతో నిండిపోయింది కదా? ఉడతకు వేరే రంగు వేద్దామనుకుంటున్నారా? అయితే ఉడత బొమ్మపై క్లిక్ చేయండి. రంగులు మాయం. ఇప్పుడు మరో రంగుపై క్లిక్ చేయండి. నేను ఊ-డ-త ఉడత రాయడం నేర్చుకున్నాను. మరి మీరు కూడా రాయండి. సరేనా? బాయ్ బాయ్. ఉ డ త